నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తప్పుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పరిపాలన చేసేది వచ్చే తరంలో. ఇదే రాసి పెట్టుకోండి. లోకేష్ బాబుది కూడా మంచి మనసే కావచ్చు, కానీ ఆయనకు అంత కెపాసిటీ లేదు. ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చే మాట నిజమే కానీ ఇప్పుడు కాదు. ఒత్తడు కానీ కొత్త పార్టీ పెట్టడం అన్నది జనం ఊహ. అది మాత్రం కొత్త పార్టీ కాదు, తాతగారు పెట్టిన పార్టీలోకే వస్తాడు. ఒత్తడు కానీ కొద్ది టైం ఉంది. సినిమా ఇప్పుడు ఆయన మన కోసం, ఫ్యాన్స్ కోసం సినిమా తీసేది ఉంది. వచ్చే రాజకీయం వచ్చేది వేరే ఉంది. అంటే పోయినసారి వాళ్ళ నాన్నగారులానే పార్టీ పెట్టి తీసేసి మళ్ళీ దేంట్లోకి వస్తారు, లేకపోతే రావటం మొదటగానే ఒకేసారి పార్టీలోకి వచ్చేస్తారంటారా? ఆయన కొత్త పార్టీ ఏం పెట్టాడు, తాతగారు పెట్టిన పార్టీ లేపేదే ఆయన. ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ ఎట్ట వచ్చిండో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తే కూడా నెక్స్ట్ తరానికి, మా తరం కదా, మా మనవాళ్ళ తరానికి, మీ పిల్లల తరానికి వచ్చేది ఎన్టీఆర్ చక్రం తిప్పేది. అంతేగాని కొత్త పార్టీ ఏముండదు. తాతగారు పెట్టిన పార్టీలోనే వస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాళ్ళు ఆయన నడిపిస్తాడు. ఆయన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది జూనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తాడు అనమాట. అయితే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ తో పాటు మన కళ్యాణ్ రామ్ వస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా సరే. పోయినసారి మన సీనియర్ ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళినా కానీ కలిసి వెళ్తూ ఉంటారు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? మీరు ఏమైనా అనుకుంటున్నారు వస్తారో లేదని? ఆయన తమ్ముడు అమ్మటే అన్న. ఆయన ఏం చెప్పిండు, కళ్యాణ్ రామ్ గారు కూడా స్వచ్ఛమైన మనసుతోటే చెప్పిండు. తమ్ముడు అని పిలవడంట, నానా అని పిలుతాడంట. నానా అని పిలిచేవాడు ఆయనకు అంత ప్రేమ ఉంది కానీ ఎప్పుడు తమ్ముడు ఎన్నంటే ఉంటాడు. ఖచ్చితంగా తమ్ముడు ఎటు పార్టీ పెట్టినా ఆయనే ఉంటాడు. సో ఎన్టీఆర్ గారే ఇంకా పార్టీ నిలబెడతారంట? నిలబెట్టేదే ఎన్టీఆర్. ఇది పక్క ఎవరైనా రాసి పెట్టుకోవాల్సిందే. సీనియర్ ఎన్టీఆర్ పార్టీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తప్పుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పరిపాలన చేసేది వచ్చే తరంలో. ఇదే రాసి పెట్టుకోండి. ఎవరు అంటే ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసి బాగుంటుంది? సరే, తర్వాత తీసుకునే టీడీపీ ఆయనే, అది ఆయన తెలంగాణ తీసుకుంటే బాగుంటుంది లేకపోతే ఆంధ్ర నుంచి తీసుకుంటే బాగుంటుంది అంటారా? అప్పుడు ఆయన తీసుకునేటప్పటికి 2 రాష్ట్రాలు కలవాలని నేను కోరుకుంటున్నా. మన భారతదేశం ఒకటే కావాలి. 2 ముక్కలైంది ఒకటే కావాలా. ఈసారి మన టీడీపీలో చూసుకుంటే గనక చంద్రబాబు గారి తర్వాత నారా లోకేష్ అని టీడీపీ శ్రేణులు అంటున్నారు, అక్కడ పనిచేసే కార్యకర్తలు కానీ వాళ్ళందరూ అనుకుంటున్నారు. లోకేష్ గారు వస్తే బాగుంటుంది, అదే నిజంగానే ఎన్టీఆర్ గారు తీసుకుంటే బాగుంటుందా? ఎన్టీఆర్ గారు తీసుకుంటేనే బాగుంటది. లోకేష్ బాబుది కూడా మంచి మనసే కావచ్చు, కానీ ఆయనకు అంత కెపాసిటీ లేదు. ఆయన వల్ల కాదు. చంద్రబాబు నాయుడు పోయిన తర్వాతకి వచ్చేదే జూనియర్ ఎన్టీఆర్. లోకేష్ బాబుని మనం నిందియాలంటే నేను నిందిలేను, కానీ ఆయనకున్న సేవా గుణంతో ఆయన చేస్తాడు, కానీ ఆయనకు అది లేదు. అది వచ్చేదే జూనియర్ ఎన్టీఆర్. అట్రాడు మన ఎన్టీఆర్ వస్తే జాక్ పట్టి ఒకేసారి సీనియర్ ఎన్టీఆర్ ఎట్ట పార్టీ స్థాపించిండో ఆయన పార్టీకి ఈక్వల్ గా వచ్చేది జూనియర్ ఎన్టీఆర్. ఆయన అంశం ఏంత కాబట్టి నెక్స్ట్ ఆయన ఎంత పరిపాలన చేసిండో ఈయనంత పరిపాలన చేస్తాడు. ఇదే రాసి పెట్టుకోండి. ఎవరైనా సరే జరిగేదే ఇది ఫ్యూచర్ జనరేషన్ కి. మన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ లేపుతాడో అప్పుడు పక్కా మన తెలంగాణ ఏంది, ఇంకా ఆంధ్ర ఏంది, మొత్తం ఒకటే ఇది. ఇదే పక్కా జరిగేదే ఇది. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొత్త పార్టీ పెడితే బాగుండే ఉద్దేశం ఉన్నారంటే టీడీపీలోకి వెళ్ళకుండా ఈయన కొత్త పార్టీ పెడితే బాగుంటుంది. లేదు అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్ట అనుకోవద్దు. మన ఎన్టీఆర్ అట్ట అనుకోడు. అది లేదు. మన సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మన జూనియర్ ఎన్టీఆర్ లేపుతాడు. ఇదే పక్కా జరిగేది. లేదు ఆయన అటు రాడు. ఆయనకు లేదు అంతే, కళ లేదు. ఉందే జూనియర్ ఎన్టీఆర్ కి అంతే.